స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో 15వ రోజు ఖండవప్రస్థం రాజధాని ధృతరాష్ట్రుడికి సంబంధించిన అంశాలు వివరించారు. ఖండవప్రస్థం రాజధానిగా ధర్మరాజుకి అర్ధరాజ్యం ఇచ్చి ధృతరాష్ట్రుడు పట్టాభిషేకం జరిపించాడని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఒకప్పుడు పురువంశంలో రాజైన పురుడు ఏలిన ప్రాంతం ఖండవప్రస్థం అయితే బుధుడు కొడుకైన పురువుడి పాలనలో లోపం కారణంగా ఋషులు శపించడంతో ఆ ప్రాంతం నాశనమయ్యిందని తెలిపారు. అలాంటి చోటుకు వెళ్ళి మళ్ళీ వృద్ధిలోకి తీసుకురావాలని ధృతరాష్ట్రుడు చెప్పడంతో ధర్మరాజు శిరస వహిస్తాడు. ఏమాత్రం అభివృద్ధి లేనిది నాశనమైన ప్రాంతానికి పట్టాభిషిక్తుడిని చేసి పంపించాడు. ఎందుకంటే పితృ సమానులైన ధృతరాష్ట్రుని మాటకు ఎదురు చెప్పకూడదని ధర్మరాజు ఒక నియమం పెట్టుకున్నాడు. దాని ప్రకారం ఖండవప్రస్థంకు బయలుదేరాడు. అది ఘోరమైన వనం. అది కృష్ణ పరమాత్మ వ్యాస భగవానుడి సమక్షంలో నిర్మాణం మొదలుపెట్టారు అని శ్రీ సామవేదం చెప్పారు. తర్వాత ధవళేశ్వరం జీవించేసినటువంటి ధృతరాష్ట్రుడు భీష్మద్రోణాదుల సమక్షంలో ధర్మరాజుని ఖాండవ ప్రస్థానికి రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. అంతవరకు చెప్పుకున్నాం. అర్ధరాజ్యం అని ఇస్తున్నానని చెప్పాడు. ఈ సమయంలో రాజ్యము దాని స్వరూపం ఇత్యాదులన్నీ చెప్పుకోవడం జరిగింది. మనం ఎప్పుడైతే అర్ధరాజ్య పట్టాభిషేకం నిర్ణయమైందో వెంటనే అప్పటికప్పుడే పట్టాభిషేకం ఏర్పాట్లు చేయడం జరిగింది. విదురుడికి ఆ విషయములన్నీ పురమాయించగానే యజ్ఞ సామగ్రంతో అక్కడ చేర్చబడింది. స్వయంగా అక్కడ వ్యాసదేవుడి సమక్షంలో కార్యయామాస విధివత్ కేశవానుమతే తథా, కేశవుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుమతితో అక్కడ జరిగినది. ఏవముక్త్వాతు తే సర్వే ఆశీర్భిరభిపూజయన్ మూర్ధాభిషిక్త కౌరవ్య సర్వాభరణ భూషిత. అంతేకాదు జనులందరూ జయజయధ్వానాలు పలుకుతూ ఉండగా మొత్తం నగర ప్రదక్షిణకు బయలుదేరాడు ధర్మరాజు. అది కూడా సంప్రదాయం. పట్టాభిషేక సమయంలో తాను పాలించబోయే నగరానికి ప్రదక్షిణం. అది కూడా గజాన్ని అధిరోహించి ఔపవాక్యమథారుహ్య శ్వేతఛత్రేణ శోభిత, తెల్లని గొడుగు నీడలో ఆయన ఊరేగిస్తూ వెళ్ళి అటు తర్వాత సింహాసనం మీద కూర్చుని ఉండగానే అప్పుడు అందరూ సంతోషిస్తున్నారు, జయ జయధ్వనులు పలుకుతూ ఉన్నారు. భద్రపీఠంపై సమాసీనుడైనటువంటి ధర్మరాజుకి అభిషేకం జరిగింది. ఆ సమయంలో గాంధారి పుత్రాహ శోచంతః సర్వే తే సహ బాంధవై, గాంధారి పుత్రులు మాత్రమే శోకంతో ఉన్నారు. అది గమనించాడు ధృతరాష్ట్రుడు. వాళ్ళ శోకం కొంచెం కనబడుతోంది, ఇతను లోపల దాచుకున్నాడు. జ్ఞాత్వా శోకంత పుత్రాణం ధృతరాష్ట్రోబ్రవీన్ రూపం సమక్షం వాసుదేవస్య కురూణాంచ సమక్షత. తన పుత్రుల యొక్క దుఃఖాన్ని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు వాసుదేవుడు భీష్మాదుల సమక్షంలో మాట్లాడుతున్నాడు. ఇవాళ చాలా చక్కగా నీ పట్టాభిషేకం జరిగింది. ఇది సామాన్య పురుషులకు సాధ్యం కానటువంటి పట్టాభిషేకం నీకు లభించింది. పూర్వుల రాజ్యం నువ్వు పొందేవు. గచ్చత్వమధ్యైవ నృప కృతకృత్యోసి కౌరవ. ఇవాళే నువ్వు బయలుదేరి ఖాండవ ప్రస్థానికి వెళ్ళు, ఆలస్యం కాకుండా. ఖాండవ ప్రస్థానం ఎలాంటిది అంటే, ఒకప్పుడు పౌరవుడు అంటే పురువంశంలో ఆది అయినటువంటి వాడు అతడు ఏలినటువంటి చోటది. తర్వాత అది ఋషులు ఒకానొక కారణం చేత శాపంతో దాన్ని నాశనం చేశారు. అలాంటి చోటుకు నువ్వు వెళ్ళి మళ్ళీ దాన్ని వృద్ధిలోకి తీసుకోవాలి. వినాశితం మునిగనై లోపాత్ బుధసుతస్య చ తస్మాత్వం ఖండవ ప్రస్థం పురం రాష్ట్రంచ వర్ధయ. బుధసుతస్య లోపాత్, బుధుడి యొక్క కొడుకైన పూర్వుడి యొక్క లోపం చేత ఋషులు దాన్ని శపించడం చేత అది నాశనమైనది. నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ పురాన్ని రాష్ట్రాన్ని వృద్ధి చేయు. ఎంత గొప్ప రాజ్యం ఇచ్చాడు ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తున్నది ఇక్కడ.